నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మరోసారి పట్టుబడిన నెల్లూరు బెట్టింగ్ ముఠా. పొడవాటి మహేష్ బాబు, పొడవాటి హరికృష్ణలు అరెస్ట్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై సమాధానమిచ్చిన మంత్రి. 3D ప్రకటన తర్వాతే ఖచ్చితమైన స్పష్టత. మంత్రి జనార్దన రెడ్డి వెల్లడి. హోలీ అనేది హిందువుల పవిత్రమైన పురాతన సాంప్రదాయం. మహేశ్వరం మండలంలో ఘనంగా హోలీ పండగ వేడుకలు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన 35 దుకాణాలు, భారీగా ఆస్తి నష్టం. నెల్లూరులో బెట్టింగ్ ముఠా మరోసారి పట్టుబడింది. దుబాయ్ రాదే ఎక్స్చేంజ్ యాప్ ద్వారా బెట్టింగ్ దందా నడుపుతున్న పొడవాటి మహేష్ బాబు, పొడవాటి హరికృష్ణన్లు పోలీసులు అరెస్టు చేశారు. ఒక బాధితుడి నుండి 53 లక్షల రూపాయలు మోసం చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 34.65 లక్షల నగదు, బ్యాంకుల్లోని 1.64 కోట్లు, 13 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అజిత వేచెండ్ల, ఏఎస్పీ దీక్ష ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బాలాజీ నగర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సో ఈరోజు నేను ఈ బెట్టింగ్ కేస్ కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ బెట్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఈ బెట్టింగ్ కేసు 19 ఫిబ్రవరి 2026కి జరిగింది. బెట్టింగ్ నెంబర్ 23/2026 under section 3480 the India మరియు 506 420 చీటింగ్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ దర్యాప్తు చేశాము. ఇద్దరు పర్సన్స్ ఈ ముద్దాయిల సంబంధం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. తర్వాత మేము టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీలో CDR, SDR, IPDR పెట్టాము. తర్వాత వేరే అప్లికేషన్స్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, కోచ్ పోర్టల్, సెల్లో పోర్టల్ అన్ని టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ఉంటాయి పెద్ద పెట్టేటికి ఇది మాకు తెలిసింది. లొకేషన్ బెంగళూరులో వచ్చింది. సో మేము 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒకటి టీం బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు ముద్దాయి హరికృష్ణ, వీరు హరికృష్ణకి పికప్ చేసి విపెట్టే మాట్లాడారు పోలీస్ స్టేషన్. సోషల్ మీడియా గ్రూప్లో ఎలాంటి సోషల్ మీడియా గ్రూప్లో ఉన్న వాళ్ళలో రాంగ్ఫుల్ పోస్ట్ చేశారంటే అడ్మిన్ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. దాంట్లో అడ్మిన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ముందుకే అడ్వాన్స్గా చెప్తున్నాను. ఓకే, నాకు తెలియదు యాజ్ అడ్మిన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కంట్రోల్లో ఉండాలి సోషల్ మీడియా గ్రూప్స్. లేదు వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత నాకు తెలియదంటే ఆ పరిస్థితిని అక్సెప్ట్ చేసుకున్న పరిస్థితిలో పోలీస్ లేదు. ప్రతి ఒక్క అడ్మిన్ ఎవరెవరి గ్రూపులో ఇలాగ తప్పన పోస్ట్ వస్తుందో ఆ అడ్మిన్ హెడ్ రెస్పాన్సిబుల్గా మేము ఫిక్స్ చేస్తాం. వాళ్ళు చేయకపోయినా వాళ్ళే కారణంగా మేము మెయిన్ ఫిక్స్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం 100%. తర్వాత ఎవరెవరు ఈ షేర్ చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మేము అరెస్ట్ చేస్తాం. మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అందరికి కూడా చేరుకోవాలి. ఇప్పుడు నుంచి ఎవరు పోస్ట్ చేస్తారో, ఎవరు అడ్మిన్ గ్రూప్ క్రియేట్ చేస్తారో, క్రియేట్ చేసిన అడ్మిన్ గ్రూప్లో ఎవరు దీన్ని పోస్ట్ చేస్తారో, పోస్ట్ చేసిన దాన్ని ఎవరు స్ప్రెడ్ చేస్తారో అందరినీ మేము అరెస్ట్ చేస్తాం. అది ఎంతమంది అయినా పర్వాలేదు.
శాసన మండలిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి జనార్దన రెడ్డి సమాధానమిచ్చారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, యాజమాన్యం, నిర్వహణ కార్యకలాపాల కోసం ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ కోసం జనవరి 5న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, గెజిట్ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలోని కంచికార్ల, వీరులపాడు, గడ్డమానుగు, కొండూరు, మైలవరం మండలాల్లో సుమారు 1416 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారని మంత్రి అన్నారు. భూసేకరణ యొక్క ఖచ్చితమైన విస్తరణ తదుపరి 3D ప్రకటన ప్రకారం ఉంటుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్ణయించిన విధంగా రైతులకు పరిహారం చెల్లించడం అవుతుందని తెలిపారు. అమరావతి రాజధాని నగర్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణము, యాజమాన్యము మరియు నిర్వహణ కార్యకలాపాల కోసము ఎన్టీఆర్ జిల్లాలో భూములను సేకరించాలనే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని ప్రకటిస్తూ 1956 జాతీయ రహదారుల చట్టంలోని 3A విభాగం కింద 5/1/2026 తేదీన భారత్ గెజెట్ నంబర్ 47 SO 48E ప్రకటన ప్రచురించడమైనది. బి ప్రశ్నకు సమాధానం 5/1/26 తేదీ గల 3A ప్రకటన ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో కంచికర్లచెర్ల, వీరులపాడు, గడ్డమానుగు, కొండూరు మరియు మైలవరం మండలాల్లో సుమారు 1416 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించడం జరిగింది. అయితే సేకరించనున్న భూమి యొక్క ఖచ్చితమైన విస్తీర్ణము తదుపరి 3D ప్రకటన ప్రకారం ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం 2013 భూసేకరణ పరిహారము మరియు పునరావాసానికి పారదర్శకమైన మరియు న్యాయమైన పరిహార హక్కు చట్ట ప్రకారము సమర్థ అధికార యంత్రాంగము భూసేకరణ మరియు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ద్వారా నిర్ణయించిన విధంగా చెల్లింపులు అవుతుంది. డి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. అధ్యక్ష, ఏదైనా కానీ కూడా నేషనల్ హైవేల రోడ్లు తీసుకునేటప్పుడు ఫస్ట్ 3D చేస్తారు అధ్యక్ష. 3D ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఎక్కడ ఏ రైతులకు పోతుంది, ఎంత రైతులు అనేది కూడా కంప్లీట్గా 3D జరిగిన తర్వాతనే అవన్నీ కూడా మా దృష్టికి వస్తాయి. 3D ఇంకా జరుగుతూ ఉంది, 3D కంప్లీట్ కాలేదు. 3D వచ్చిన తర్వాత వారి ఏదైనా సూచన ఉంటే వాటిని కూడా మేము గవర్నమెంట్కి, ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. ఓకే. గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలం కేంద్రంలో చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలు పార్టీలకు అతీతంగా అత్యంత వైభవంగా హోలీ పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ హోలీ అనేది హిందువుల పవిత్రమైన పురాతన సాంప్రదాయమని, హిందువులు కానివారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందించే సాంస్కృతిక వేడుక అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు మెంబర్స్, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ చైర్మన్, PACS మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ డైరెక్టర్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లో మన్సూరాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ పెద్ద చెరువు గ్రౌండ్లో ఈరోజు హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. మన్సూరాబాద్ వాకర్ అసోసియేషన్ హోలీ సంబరాలకు మధురానగర్ వెల్ఫేర్, సరస్వతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తదితర కాలనీ వాసులు బ్యాండ్లతో వచ్చి హోలీ ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో వివిధ రకాల రంగులను చల్లుకొని హుషారైన డీజే సాంగ్స్ ఏర్పాటు చేసి పాటలకు అనుగుణంగా అంతా కలిసి కేరింతలు కొడుతూ స్టెప్పులు వేశారు. ఒకరికొకరు రంగులు చల్లుకొని స్వీట్లు తినిపించుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మన్సూరాబాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఈ హోలీ పండుగ కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే వేడుకని అన్నారు. ఈ హోలీ వేడుకలో సిఐ జలేందర్ రెడ్డి, నాపల్లి రామేశ్వర్, శేఖర్ రెడ్డి, కృష్ణ, కాశప్ప, భాస్కర్ రెడ్డి, భిక్షపతి, ఇజ్రాయిల్, నాగేశ్వర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ, రామకృష్ణ, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్, ప్రగతి నగర్ కమాండ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు బాధితులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని దుకాణాలకు కూడా మంటలంటుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 35 షాపులు అగ్ని ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరుగుతున్నది. రోడ్ల మీద పెట్టి సోఫాలు అమ్ముతున్న షాపులన్నీ అగ్నికి ఆహుతా ఉన్నాయి. చూడవచ్చు వీడియోలో.
ఫ్లెక్సీ వేరు మళ్ళా అమెజాన్ వాడు ఫ్లెక్స్ ఇస్తుంది అది వేరు ఈ ప్రైవేట్ హైదరాబాద్లోని బేగం బజార్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బేగం బజార్ రాధే రాధే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ సంబరాలలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువకులు, పెద్దలు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి పాటలతో ఆడుతూ రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. శ్రీ రాధే రాధే గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిసారి లాగా ఈసారి కూడా హోలీ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్ని మతాలు, కులాలు, భేదాలు లేకుండా మేము ప్రతి సంవత్సరం హోలీ పండుగ అంగరంగ వైభవంగా జరుపుతాం. అందరికీ హోలీ శుభాకాంక్షలు. होली कंटिन्यू करी जा रही। वृंदावन के बाद यहाँ पे इतना ग्रैंड होली हो रही है, आप देख सकते हैं कि क्राउड कैसा आ रहा है। हो सके उतना हम कंटिन्यू करेंगे यहाँ पे। श्री राधे राधे एसोसिएशन। మరోసారి పట్టుబడిన నెల్లూరు బెట్టింగ్ ముఠా. పొడవాటి మహేష్ బాబు, పొడవాటి హరికృష్ణలు అరెస్ట్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై సమాధానమిచ్చిన మంత్రి. 3D ప్రకటన తర్వాతే ఖచ్చితమైన స్పష్టత, మంత్రి జనార్దన రెడ్డి వెల్లడి. హోలీ అనేది హిందువుల పవిత్రమైన పురాతన సాంప్రదాయం. మహేశ్వరం మండలంలో ఘనంగా హోలీ పండగ వేడుకలు.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన 35 దుకాణాలు, భారీగా ఆస్తి నష్టం. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.